బేల ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అనుకున్నట్టే ఎన్సీసీ సంస్థ బేల ప్రాంతంలో మరో కొత్త పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఎందుకంటే బుధవారం రోజు జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసులో జరిగినటువంటి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఈ సమావేశంలో పలు ప్రతిపాదనలు ఎన్సీసీ సంస్థ ముందు ప్రభుత్వం తరపున కలెక్టర్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటివరకు ఈ ప్రాంతవాసులు కోరుకున్నట్టు పర్యావరణానికి ఇబ్బంది లేకుండా అలాగే బేల ప్రాంతం స్వరూపాన్ని మార్చుకుంటా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదనను కలెక్టర్ ఎన్సీసీ ప్రతినిధుల ముందు తీసుకొచ్చారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా. ఈ క్రమంలో ఉద్దాన ప్రాంతంగా చెప్పుకున్నటువంటి ఈ ప్రాంతంలో కొబ్బరి చాలా పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. అందుకుగాను కొబ్బరి పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమ కానీ లేకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించినటువంటి పరిశ్రమ కానీ వీలు కాని పక్షంలో మత్స్యకారులుగా ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మత్స్యశాఖకు సంబంధించినటువంటి ఫిషరీస్కి సంబంధించినటువంటి ఒక పరిశ్రమను కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాంతవాసులంతా కోరుకున్నట్టు వాళ్ళు ఎన్సీసీ సంస్థ ఏదైతే కొనుగోలు చేసిందో వాళ్ళ భూముల్లోనే కాకుండా గత ప్రభుత్వం ఎన్సీసీకి కేటాయించినటువంటి 972 ఎకరాల బేల ప్రాంతంలో కూడాను పరిశ్రమల ఏర్పాటుకు ఎన్సీసీ ప్రతినిధులు కలెక్టర్ ముందు ప్రతిపాదన తీసుకొచ్చేటప్పుడు కలెక్టర్ దాన్ని పూర్తిగా కూడాను అంగీకరించుకుంటా ఒక మధ్య మార్గమైనటువంటి నిర్ణయాన్ని సూచించారు. ఎలా అనుకుంటే పెద్ద బేల ప్రాంతంగా చెప్పుకున్నటువంటి 500 ఎకరాల్లో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా మిగిలిన 472 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. దీంతో అటు బేలం తాలూకా ఔన్నత్యాన్ని దాని యొక్క విశిష్టతను మనం కాపాడేటోళ్ళు అవుతాము, అలాగే పర్యావరణాన్ని కూడాను మేలు చేసే వాళ్ళు అవుతామని చెప్పడం జరిగింది. మరోవైపు మిగిలిన ప్రాంతంలో ఏదైతే 472 ఎకరాలు ప్రభుత్వం కేటాయించిన భూమి అలాగే ఎన్సీసీ ప్రతినిధులు గతంలో కొనుగోలు చేసినటువంటి మిగిలిన ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో వలస కూలీలు ఎక్కువగా ఉంటారు, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడాను ఖచ్చితంగా ఒక ఉపాధి అవకాశాలను కల్పించేవారు అవుతామని కూడా చెప్పారు. అంతేకాకుండా కోకోనట్ సంబంధించినటువంటి పరిశ్రమ ఏర్పాటు చేస్తే డ్వాక్రా మహిళలు కూడాను ఇందులో పెద్ద మొత్తంలో ఇన్వాల్వ్ చేయొచ్చు. ఈ లక్ష్యంతో ఇలా చేసినట్టయితే ఒక కుటుంబానికి ఒక భరోసా ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాం కాబట్టి దాని మీద ప్రధానంగా దృష్టి సారించాలని కూడాను కలెక్టర్ ఎన్సీసీ ప్రతినిధులను కోరటం జరిగింది. అయితే ఈ సమావేశంలో ఎవరైతే సర్పంచులు బేలకు ప్రాంతానికి సంబంధించినటువంటి 4-5 గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు ఈ సమావేశానికి హాజరైన వాళ్ళు కూడాను అంటే బేల ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలను అంగీకరించమని వాళ్ళు చెప్పినప్పటికీ కూడాను కలెక్టర్ ఏదైతే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారో ఆ ప్రతిపాదనకు అటు ఎమ్మెల్యే సైతం అంగీకరించారు. ఖచ్చితంగా ఇలా చేయటం వల్ల బేల యొక్క విశిష్టత కాపాడుతాము. గతంలో ఉద్యమం ఏ కాజు కోసం అయితే బేలను పరిరక్షించాలన్న కాజు కోసం ఉద్యమం జరిగింది కాబట్టి ఆ ఉద్యమానికి ఒక సార్థకత లభిస్తుంది. బేల ప్రాంతంగా ఉండడంతో పాటు ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయటం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. ఫలితంగా ఈ పరిశ్రమలు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది అన్నటువంటి ఒక అంశాన్ని ఆయన కూడాను అంగీకరించినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈరోజు బుధవారం జరిగినటువంటి సమావేశంలో అందరూ కూడాను కలెక్టర్ తీసుకొచ్చినటువంటి నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ప్రజల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియపోయినప్పటికీ కూడాను సమావేశంలో మాత్రం కొంత క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానీ అక్కడ ఏర్పాటు చేసినట్టు ఉంటే బేల ప్రాంతంని ఒక ఏదైతే విశిష్టత ఉందో దాన్ని కొనసాగించవచ్చు. మిగతా ఉద్యమానికి కూడాను మనం ఒక గుర్తింపు ఇచ్చిన వాళ్ళం అవుతామని కూడాను వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఎన్సీసీ ప్రతినిధులు కూడాను కలెక్టర్ ముందు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కల్పించమని కూడాను కలెక్టర్ను కోరినట్టు కూడాను ఈ సమావేశం ద్వారా స్పష్టమైంది. That should be your first step in the Kharif, starting Kharif, that is from May onwards. To produce coconut. Next is valuation. That is what I am asking you. దాంట్లో చూసుకోవడానికి మనం మహిళల్ని పెట్టచ్చు, పశువుని చూసుకోవడానికి ర్యాంచ్లో ఆ పండు నుంచి
ప్రోడక్ట్స్ తయారు చేయని చెప్తున్నాను. ప్రాజెక్ట్స్ వచ్చాక 48,000 మెగావాట్స్ ఒక్క జిల్లాలో స్టార్ట్ అవుతుంది పవర్ ప్రొడక్ట్. స్టడీ చేసిన తర్వాత ప్రోడక్ట్ మిక్స్ మీరు తయారు చేసుకోండి. సింగిల్ ప్రోడక్ట్ పోదు అంటే నా జిల్లా బాగుపడుతుంది. ఒక 1000 మంది రైతులు appointed go to be the technical consultants for us to suggest what sort of land use we should go for. Yes. So broadly, based on the discussions we had with them, what is in the orange and green category of industries and then Yes. so we don't want to get into that because of the local sensitivities that are there in Bangalore. And these are there in the street. Whatever that they are now. But from our side, one initiative that we start is cage. We have around 4 to 5 lakh coconuts per day. Where he is planning to process around 1 lakh to 2 lakh nuts per day. Per day. Over and above the utilization capacity of use. That fruit, fleshy fruit, is being thrown away in the mud. They have to be conserved and preserved and protected. Second is, I don't want that dynamics to be changed. Raghu is here. He has already started. September CM is coming. The partial exploitation of the wetland that is available there. That is what is important. To make here for your company even. Right? దానికి ఎంతమంది అయితే అంతమందికి వీలైనంత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లేడీస్ అందరికి అక్కడ మనం అవకాశం ఇవ్వచ్చు. మనకు వర్షాలు పడిన తర్వాత జూలైలో 12, జూన్లో 12, ఆగస్టులో పడితే మొత్తం మీద వాపరానికి వచ్చి 1000 ఎకరాలు స్టోరేజ్ అయిపోతుంది. ఇప్పుడు ఎన్సీసీ మనకి ప్రభుత్వం పరంగా అక్కడ పెద్ద పేరు అనేది 972 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు రైతుల దగ్గర సుమారు 600 ఎకరాలు వేరే చుట్టుపక్కల కొనుక్కారు. అంటే అటువైపు ఆ ప్రాంతాన్ని పూర్తిగా చూసిన తర్వాతనే నేను పెట్టిన ప్రతిపాదన ఇది. 945 ఎకరాలు ఏదైతే వాళ్ళు తీసుకున్నారో ఇప్పుడు దానిలో మనం 500 ఎకరాలు వాటర్కు మాత్రమే మనం ఏదైతే బేల్ ఉందో దాన్ని కాపాడుతూ మిగిలినట్లో డెవలప్మెంట్ గురించి అనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి మాట కాదు. అనేది ముందు వాటర్ బాడీ ప్రిజర్వేషన్, ఆ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అనేవి మనం మొదటి నుంచి అక్కడ మనం వాళ్ళ జీవన పరిస్థితులు మనం మార్చాలనుకున్నప్పుడు మన మీద రెస్పాన్సిబిలిటీ అది మనం ఆలోచిద్దాం. మిగిలిన ఇష్యూస్ తర్వాత. దిస్ ఇస్ ద ప్రిలిమినరీ సెషన్. సోంపేట ప్రాంతంలో గతంలో ఒక బొగ్గు ఆధారిత శక్తి ఉత్పత్తి కర్మాగారం పెట్టాలని ప్రతిపాదన నాగార్జున సంస్థ ఆలోచించారు. దానికి ప్రభుత్వం వాళ్ళకి 972 ఎకరాలు కేటాయించడం కూడా జరిగింది. ఆ ప్రాంతంలో అటువంటి పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమ ఏర్పాటైతే బీల భూములుగా పేర్కొపడ్డ ఆ భూములకు ఇబ్బంది వస్తుంది, ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బంది వస్తుందని అక్కడ జరిగిన పోరాటాలన్నీ కూడాను మన జిల్లాలో అందరికీ సుపరిచితం. అవన్నీ గమనించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనని విరమించారు. అక్కడ బొగ్గు ఆధారిత శక్తి ఉత్పత్తి కేంద్రాన్ని రద్దు చేశారు. నాగార్జున కంపెనీ అంతకుముందు అక్కడ 600 ఎకరాల పైచిలుకు భూములు సేకరించడం జరిగింది. ఆ విధంగా ఒక 1500-1600 ఎకరాల భూమి అక్కడ లభ్యంగా ఉంది. ఇప్పుడు దాన్ని ఏ విధంగా వినియోగిస్తే మన జిల్లాకి, పర్యావరణానికి, రైతులకు లాభదాయకంగా ఉంటుందని మనం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు మన గౌరవ ఎమ్మెల్యే గారు, నాగార్జున కంపెనీ నుంచి వైస్ చైర్మన్ గారు వచ్చారు. అలాగే ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ గారు, జిఎండిఐసి అందరూ కూడా ఇక్కడ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం తరఫున, ప్రభుత్వం తరఫున నేను వారికి కొన్ని సూచనలు చెప్పడం జరిగింది. దానిలో ఏవైతే తరి భూములు అక్కడ ఉన్నాయో వాటిలో ఒక 500 ఎకరాల్లో కమర్షియల్ కార్పొరేట్ కల్టివేషన్ టేకప్ చేయండి. దానికి హార్టికల్చర్, ఫ్లోరికల్చర్ అలాంటి ఉత్పత్తులు ఏవైతే విలువ ఎక్కువ వచ్చే ఉంటాయో, ధర ఎక్కువ వచ్చే ఉంటాయో అవి 100 రైతుల్ని ఒక్కొక్క బృందంగా ఏర్పాటు చేసి 500 ఎకరాల్లో 500 రైతుల్ని భాగస్వాములు చేసి వారి జీవనోపాధికి సహాయపడుతూ అలాగే వచ్చిన లాభాల్లో వారికి కొంత వాటా అందజేస్తూ కంపెనీని లాభాపేక్ష అనేది తక్కువ చేసుకుని ప్రజల సంక్షేమం గురించి 500 ఎకరాల్లో వ్యవసాయాన్ని కార్పొరేట్ స్టైల్లో చేయమని సూచించడం జరిగింది. అలాగే ఇంకొక 500 ఎకరాల్లో మత్స్య పరిశ్రమ, అలాగే రొయ్యలు, పీతలు ఇలాంటివి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్కి ఫుడ్ పార్క్ లాంటిది ఏర్పాటు చేస్తే ఉపాధి ఎక్కువ పెరుగుతుంది,
పర్యావరణానికి హాని ఉండదు. ఆ ఉత్పత్తులు కనుక విదేశాలకు మనం ఎగుమతి చేసుకోగలిగితే మత్స్య రైతులకు, మన మత్స్యకార కుటుంబాలు మన జిల్లాలో 35,000 ఉన్నాయి, వాళ్ళందరికీ సంక్షేమం దొరుకుతుంది. అలాగే ఫ్రెష్ వాటర్, మెరైన్, అలాగే బ్రేకిష్ వాటర్, ఈ 3 రకాలైన ఉత్పత్తులు ఏవైతే మనం ఇక్కడ తీసుకురావాలని ఆలోచిస్తున్నామో వాటికి విలువ పెంచే ప్రక్రియలు మీరు ఆలోచించండి చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాలో పశు సంపద బాగా ఉంది, ఇక్కడ పాల ఉత్పత్తి వెల్లువలాగా రావాలని ఆశిస్తున్నారు. నేనైతే మన జిల్లాలో ఇంకా రాబోయే రోజుల్లో కనీసం 1,00,000 మెట్రిక్ టన్స్ సంవత్సరానికి పాలు పెరగాలని కోరుకుంటున్నాను. దానికోసం యానిమల్ ఫార్మ్స్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పాము. అది కూడా అక్కడ ఉండే ప్రాంత రైతుల్ని భాగస్వాములు చేసి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో మనం పశువులు కనుక అక్కడ పెంచగలిగితే పశువుల ద్వారా వచ్చే పేడతోటి మనకు సేంద్రియ వ్యవసాయం చేసుకోవచ్చు 500 ఎకరాల్లో. అలాగే వాటి నుంచి వచ్చే పాలతోటి, పాల ఆధారిత పరిశ్రమలతోటి ఉత్పత్తులు తయారు చేస్తే కనుక ఈరోజు మీరు విజయ డైరీ చూస్తున్నారు, విశాఖ డైరీ చూస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రోడక్ట్స్ మనం పంపించుకోగలుగుతాం. అమూల్ అనే వ్యవస్థ ఒకటి ఏర్పడితే గుజరాత్లో ఒక వెల్లు వచ్చింది, ఒక విప్లవం వచ్చింది, క్షీర విప్లవం. అలాగే మన జిల్లాలో కూడా అలాంటి క్షీర విప్లవానికి మార్గదర్శకంగా ఉండే విధంగా వారిని పశు పెంపకం అనేది ఒకటి చేపట్టమని చెప్పాము. ఇప్పుడు మన జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి కానీ, అలాగే అంగన్వాడీల్లో కానీ బాలింతలు, మన గర్భిణీ స్త్రీలు, పిల్లలు ఎవరు చూసినా వాళ్ళకి కనీసం వారానికి 3-4 కోడిగుడ్లు పెట్టాల్సిన నిబంధనలు మనకు ఉన్నాయి. ఆరోగ్య రకంగా కూడా అది చాలా ఆవశ్యకత. ఎందుకంటే మన జిల్లాలో మనుషులు చాలా బలహీనంగా ఉండి చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు మెరుగుపడాలన్నా కూడాను మనకి ఇక్కడ కోడిగుడ్లు మరియు కోడి మాంసం లభ్యత ఎక్కువగా ఉండాలి. ప్రస్తుతం జిల్లాలో పౌల్ట్రీ ఆధారిత పరిశ్రమలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మన రంగారెడ్డి జిల్లా నుంచో, మహబూబ్నగర్ జిల్లా నుంచో మనం గనక కోడిగుడ్లు ఇక్కడికి దిగుమతి చేసుకోవాలంటే ₹4 నుంచి ₹4.5 ధర పెట్టాల్సి వస్తుంది. దాంట్లో ₹1.5 ఓన్లీ రవాణాకు ఖర్చు అవుతుంది. మనమే కనుక జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్ళు పెంచుకోగలిగితే మనకు వచ్చే గుడ్లు మన జిల్లాలోనే మనం వినియోగం చేసుకోవచ్చు, ఎక్కడికి బయటకు పంపాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సమస్య తీరిపోతుంది, అలాగే ఆహార సమస్య తీరుతుంది, అలాగే వాళ్ళకి ఉపాధి సమస్య తీరుతుంది, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. పౌల్ట్రీ ఆధారిత పరిశ్రమలు, మత్స్య ఆధారిత పరిశ్రమలు, అలాగే అనిమల్ హస్బెండరీ అండ్ పౌల్ట్రీ, ఈ 3, హార్టికల్చర్ 4, ఇట్లాంటి రకాలైన ఫుడ్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్తున్నాం. మెగా ఫుడ్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేసి ఈ పర్యావరణానికి ఎటువంటి హాని కలగచేయని ఉత్పత్తులు సాధించటం, వాల్యూ ఎడిషన్ తయారు చేయటం, దానిలో వందల సంఖ్యలో, వేల సంఖ్యలో మన ప్రాంత ప్రజలకు ఉపాధి ఏర్పాటు చేయటం, అది కూడా సాంకేతికత అతి తక్కువగా ఉండే ఉద్యోగాలు మన ప్రాంత ప్రజలకు దక్కుతాయి. ఆదాయాలు కొంచెం మెరుగ్గా వస్తాయి. రైతులకు కూడా ఆదాయాలు మెరుగైనప్పుడు వాళ్ళు పేదరికం నుంచి బయటపడడానికి ఒక రాచబాట మనం వేయగలుగుతాం. ఈ విధంగా ఇప్పుడు ఉన్న 1600 ఎకరాలు వాళ్ళ స్వాధీనంలో ఉన్న భూమిలోంచి ఒక 1000 ఎకరాలు ఈ విధంగా వినియోగించండి. ఒక 600 ఎకరాల్లో ఎక్కడైతే ఎక్కువగా వర్షాకాలంలో వచ్చే నీళ్లు, పైనుంచి వచ్చే నీళ్ళని నిండి అక్కడ నీళ్లు ఉండి ఒక 7-8 గ్రామాలకి మన సర్పంచ్ సోదరులు చెప్తున్నారు అక్కడి నుంచే నీరు వెళ్తుందండి, 3 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా ఉన్నాయంటే ఆ 600 ఎకరాలు ఏమీ తాకద్దు, వాటిని యథార్థ స్థితిలో ఉంచండి. 1000 ఎకరాల్లో మాత్రం మనకి ఇటువంటి యాక్టివిటీస్ టేకప్ చేసి వాళ్ళ సాంకేతికత, నైపుణ్యాలు, వాళ్ళ క్రమశిక్షణ, నిబద్ధతతోటి కనుక ఇది ముందు తీసుకువెళ్తే ఆ ప్రాంతానికి సుభిక్షంగా మార్చడానికి మనకు అవకాశం ఉంటుంది. అలాగే జిల్లాలో 4 నుంచి 5 లక్షల కొబ్బరికాయలు దినానికి మనకు ఉత్పత్తి ఉంది. రైతుకి ₹5 కూడా రావడం లేదు కాయ మీద. కొబ్బరి ఆధారిత పరిశ్రమ ఒకటి ఏర్పాటు చేస్తే 500 మంది పైగా మనకు ఉపాధి పొందుతారు. ఒక్కొక్క కాయకి రైతుకి కనీసం ₹10 నుంచి ₹20 ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈరోజు వచ్చే ఆదాయానికి 2 నుంచి 3 ఆదాయం రైతుకు వస్తుంది. కొబ్బరి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి మా అశోక్ అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం కొబ్బరి ఆధారిత పరిశ్రమ పెట్టాలి. అలాగే జీడి మన జిల్లాలో చాలా ఎక్కువ ఆ ప్రాంతంలో ఉంది. ఈరోజు జీడి పిక్కని మనం కొంతవరకు వాడుకుంటున్నాం తప్ప జీడి పండుని పారేస్తున్నారు మట్టిలో. జీడి పండుని ప్రాసెస్ చేసి దాని నుంచి మంచి ప్రోడక్ట్స్ తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ వృధాగా పారేస్తున్న పండుని ప్రాసెస్ చేయడానికి ఇండస్ట్రీ పెట్టండి అని చెప్తున్నాం. ఇవి ఏవి కూడాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి విరుద్ధమైనవి కావు, పర్యావరణానికి హాని కలిగించేవి కాదు, హైకోర్టులో ఉన్న ఉత్తర్వులకు విరుద్ధమైనవి కావు. ఈ రకంగా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎపిట్కో ద్వారా తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి అలాగే కంపెనీ బోర్డులో అవి వాళ్ళు పెట్టుకొని కంపెనీ సూత్రప్రాయంగా అంగీకరించిన తర్వాత పూర్తిగా రైతులు, మహిళల భాగస్వామ్యంతో
ఈ 1000 ఎకరాల్లో మనం తీసుకునే ఈ చర్యల వలన ఆ ప్రాంత ప్రజలకి ఉపాధి, ఆదాయాలు, వాళ్ళ స్థితిగతులు మెరుగుపడడం అనేది మనం ఆశిస్తున్నాం. దీనికి అవసరమైన సహకారం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైతే పంట పొలాల్లో చిన్న చిన్న ఫామ్ పాండ్స్ కట్టడం కానీ, అలాగే బోర్ బావులు తవ్వడం కానీ, నెట్లాన్ కానీ, పాలీ హౌస్లో అలాంటివి ఏదైనా సహాయం కావాలన్నా, డ్రిప్లర్ స్ప్రింగ్స్ కావాలన్నా మన రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి అవి కూడా ఏర్పాటు చేయడానికి కూడా వాళ్ళకి మనం సహకరిస్తామని చెప్తున్నాం. ఇది ఈ ప్రాంత అభివృద్ధికి పనికొచ్చే ప్రతిపాదన కింద మనం భావిస్తున్నాం. అందరికీ శుభాకాంక్షలు. ఆధ్వర్యంలో ఎన్సీసీ వారితో ఈరోజు మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం, స్థానికంగా కొంతమంది సర్పంచులతో కూడా అధికారులతో కలిసి కూర్చోవడం జరిగింది. ఇది ఒక ప్రిలిమినరీ మీటింగ్. ఇది యాక్చువల్గా ఏంటంటే గతంలో ఎన్సీసీ వారు అక్కడ ఒక థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఒకటి కట్టాలి అని ఒక ఉద్దేశంతో అక్కడ ఒక ప్రయత్నం చేయటం, అప్పుడు ప్రజలందరూ కూడా అక్కడ పర్యావరణానికి హాని కలుగుతుందనే ఉద్దేశంతో ఆ బేల ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలని అప్పుడు చాలా వరకు పోరాటం చేయటం, దాని తర్వాత జరిగినటువంటి సందర్భాల్లో కాల్పులు జరిగినటువంటి పరిస్థితిలో కూడా అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పవర్ ప్లాంట్ అనేది అక్కడ కన్స్ట్రక్షన్ జరగకూడదు అని చెప్పి ప్రజల మనోభావాలను గుర్తించి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1107 జీవో ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఈరోజు అక్కడ మల్టీ ఫుడ్ పార్క్స్ అనేవి అక్కడ ఏర్పాటు చేయమని ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆ సంస్థ ప్రతినిధులను కూడా ఇక్కడ తీసుకుని వచ్చి కలెక్టర్ గారు ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ కడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే అక్కడ కొబ్బరి పరిశ్రమలు కానీ, లేకపోతే మత్స్యకారులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ మత్స్య పరిశ్రమలు కానీ, అలాగే ఏదైతే జీడి మామిడి ఉందో దాని తాలూకా ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, పౌల్ట్రీ కానీ, ఇలాంటివి రైతులకు ఉపయోగపడేవి, పర్యావరణానికి హాని కలిగించనివి, అలాగే బేల ప్రాంతాన్ని కూడా సేవ్ చేసుకొని ఏదైతే బేల కోసం ప్రజలందరూ కూడా ఫైట్ చేశారో ఆ బేల ప్రాంతాన్ని సేవ్ చేస్తూ అక్కడ జీవన విధానం అనేది పెంపొందించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. అయితే అక్కడ పెడుతున్నటువంటి ఏ పరిశ్రమల వల్ల కూడా అక్కడ బేల ప్రాంతం కానీ లేకపోతే రైతాంగానికి కానీ హాని జరగకూడదు. ఎందుకంటే ఈరోజు మీరు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా అనేది వెనకబడిన జిల్లాగా అందరూ కూడా దీన్ని చెప్తుంటారు. అట్ ది సేమ్ టైం చాలామంది వలసలు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు కూడా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి చాలా ఎక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితి. అయితే మన రాష్ట్రంలో వెస్ట్ గోదావరి తర్వాత అంత అత్యధిక దిగుబడి కోకోనట్లో ఉన్నది మా ప్రాంతం ఇచ్చాపురం నియోజకవర్గం పర్టికులర్గా. మరి అన్ని రకాలుగా ఉండి కూడా ఈ రోజుకి ఇంకా వలసలు ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితి, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఈరోజు వ్యవసాయం గిట్టుబాటుగా లేదని వలసలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలంటే ఈరోజు అక్కడ వస్తున్నటువంటి దిగుబడులు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అక్కడ పెట్టి వాళ్ళ జీవన విధానాన్ని పెంపొందించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం పెట్టాం. మరి ఇది ప్రిలిమినరీ మీటింగు. ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి ఎన్సీసీ వైస్ చైర్మన్ గారు కూడా వచ్చారు, స్థానికంగా సర్పంచులు వచ్చారు. దీన్ని ప్రజలందరిలోకి కూడా తీసుకుని వెళ్ళి ఈ రకంగా వాల్యూ ఎడిషన్ కానీ తీసుకుని వస్తే ఈరోజు మనకు ఉన్నటువంటి దిగుబడులు ఏ రకంగా పెరుగుతాయి అనేది వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం. బేల ప్రాంతంలో మరో కొత్త పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఉపాధి అవకాశాలను పెంచడం, వలసలను నిర్మూలించడం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం అనే ఒక సంకల్పంతో జిల్లా కలెక్టర్ ఒక ప్రతిపాదనను తీసుకొచ్చారు. అయితే ఈ ప్రతిపాదనకు సంబంధించి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది బేల ప్రాంతాన్ని పరిరక్షించాలని చెప్తున్నారు, మరికొంతమంది ఎప్పటికీ అభివృద్ధి కావాలనుకుంటే ఖచ్చితంగా పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. అయితే పర్యావరణానికి హాని కలిగించిన పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేసే తప్పేమందన్న వెర్షన్ కూడా వినిపిస్తుంది. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనను ప్రజలు ఏ మేరకు స్వీకరిస్తారన్న అంశాన్ని మనం కొంచెం రోజులు వేస్తే తప్ప మనం చెప్పలేనటువంటి పరిస్థితి.